మాసంలో 9వ రోజు అలాగే 4 గోపికలను ఆడడం ద్వారా నేర్పుతుందన్నమాట. పేర్కొంది. ఈ గోపిక కూడా చాలా విశేషమైనదట. మనకి 2 సార్లు చదువుతున్నాం కదా, ఒక పాఠం 3వ పాఠం అని, కొన్ని 18వ పాఠం అని, ఇలాగా ఇది కూడా విశేషమైనదట. ఈ 9వ పాఠం. ఈ పాఠంలో ఏం చెప్తున్నారట? పరిశుద్ధమైన నవవిధమైన మనులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టుకున్న దీపములతో వెలుగుతున్న అగరరూపము గుమగుమలాడుతుండగా నిద్రపోతున్నారు. అర్థమవుతురా? మణికవాణము గడియము. ఓ అత్త, నీవైనా ఆమెకు లేకుము. నీ కుమార్తె మొగదా, లేక చెవిటిదా, లేక జాడ్యం కలదా, లేక ఎవరైనా కదిలినా ఒప్పుకోనని అలా పడుకొని ఉన్నదా?